రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించి జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవమనే అంటారు నిన్ను. బ్రతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బ్రతుకు, పక్కనుడి ప్రశంసల కోసం కాదు. మన లైఫ్లో రియాలిటీ ఏంటంటే రాత్రంతా ఆలోచనలతో లైఫ్ ఎటు పోతుందో అని ఆలోచిస్తాం, పగలంతా బాధ్యతలతో ఎటు పోతున్నామో తెలియకుండా పరిగెడతాం. నువ్వు ఏడ్చినా, నవ్వినా, బాధపడినా, భయపడినా మనకున్నది ఒకే ఒక లైఫ్, ఒకే ఒక టైం. ఎలా ఉండాలో డిసైడ్ చేసుకో. చీకటి అందంగా ఉంది కదా అని చీకట్లోనే బ్రతుకుతూ ఉండలేం కదా. అలాగే గతం బాధ పెడుతున్నప్పుడు అందులోనే ఎందుకు ఉండిపోవాలి? గతాన్ని చీకట్లో వదిలేసి భవిష్యత్తును వెళ్ళలోకి తీసుకురా. కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. ఒక అమ్మాయి జీవితంతో పోలిస్తే ఒక అబ్బాయి జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. అది ఎలా అంటే, ఒక అమ్మాయి బాధలో ఉంటే తన కన్నీళ్ళు తుడవడానికి చాలా మంది ఉంటారు. అదే ఒక అబ్బాయి బాధలో ఉంటే ఎడమ చేత్తో కన్నీళ్ళు తుడుచుకొని కుడి చేతితో తన భుజాన్ని తానే తట్టుకుంటూ ధైర్యం వాడికి వాడే చెప్పుకోవాలి. అది కదా మగోని జీవితం.